వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అనంతపురం నగరంలో పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సోమవారం ఉదయం కార్గిల్ విజయ్ దివాస్ రజత్ జయంతి మహోత్సవ్. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి సీతక్క. అనంతపురం నగరంలోని పోలీస్ ట్రైనింగ్ కాలేజీలో సోమవారం ఉదయం కార్గిల్ విజయ్ దివాస్ రజత్ జయంతి మహోత్సవ్ 2024 సందర్భంగా ఇండియన్ ఆర్మీ అధికారులు చేపట్టిన పాన్ ఇండియా మోటార్ సైకిల్ దక్షిణ ప్రాంత D5 మోటార్ సైకిల్ యాత్రను జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ కు కార్గిల్ విజయ్ దివాస్ మోటార్ సైకిల్ క్యాప్ మెమంటోను ఆర్మీ అధికారులు లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ కుమార్ నాయక్, కెప్టెన్ ఆదర్శ్ జన్మేదాలు అందించి కలెక్టర్ను గౌరవ పూర్వకంగా సన్మానించారు. Are from artillery only. The artillery regiment on behalf of Indian Army is conducting. Okay, that regiment is coming. From Kerala. Sure. These are coming from Kerala. So within from Kerala. Okay. One more. Okay. Mataram, 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 Bharat Mata ki. ఈరోజు కార్గిల్ రజత్ జయంతి మహోత్సవ్ నేపథ్యంలో D5 మోటార్ సైకిల్ ఒక యాత్ర ఇండియన్ ఆర్మీ వారు సదరన్ పాయింట్, ధనుష్కోడి, అలాగే ఈస్టర్న్ అండ్ వెస్టర్న్ పాయింట్ నుంచి 3 బృందాలు ఢిల్లీలో చేరి అక్కడి నుంచి హిమాలయంకి ద్రాస్కి వెళ్తూ ఉన్నాయి. అందులో భాగంగా దక్షిణ భారతం నుంచి వెళ్తున్నటువంటి ఒక బృందం ఈరోజు వారి యొక్క 5,000 కిలోమీటర్ యాత్ర భాగంగా అనంతపురంకి వాళ్ళు వచ్చి హాల్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా సైనిక్ వెల్ఫేర్ బోర్డ్ చైర్పర్సన్ చేతుల మీదుగా ఫ్లాగ్ ఆఫ్ చేస్తూ వారు హైదరాబాద్కి తరలించడం జరిగింది. ఇందులో భాగంగా వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ దాకా యాత్ర ఒక వివరాలు, ఏ ఉద్దేశంతో ఈ యాత్రని తీసుకుంటున్నారు అనేది అన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి లెఫ్టినెంట్ కర్నల్ గారు మరియు కెప్టెన్ నాకు వివరంగా చెప్పడం జరిగింది. అలాగే జిల్లాలో 17 మంది ఎక్స్ సర్వీస్ మెన్ కార్గిల్లో భాగవహించారు. అందులో 5గురికి ఈరోజు గౌరవం కూడా తెలియజేయటం జరిగింది. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం లక్ష్మీ తాండాకు చెందిన బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించారు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క. అనంతరం మంత్రి మాట్లాడుతూ బాలిక కుటుంబానికి ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎండ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో గంజాయి, మత్తు మాఫియాలకు ఉక్కుపాదంతో అణిచివేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో అఘాయిత్యాలు జరగకుండా వాటి మూలాలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు.
పిన్ని పొద్దున పిన్ని పనికి పిన్ని ఆల్మోస్ట్ పనికి వెళ్ళిపోయింది అపార్ట్మెంట్లో కూలి పనికి. బాబాయ్ 11 తర్వాత డ్యూటీకి వెళ్తాడు వేరే ప్రైవేట్గా. అయితే చెల్లి ఏంటంటే బిస్కెట్ కోసం అని షాప్ పోయింది మేడం. ఆ షాప్ పోయిన మనిషి 10 నిమిషాల తర్వాత మా కోడలు ఉంటుంది ఇంకో మా తమ్ముడు ఉన్న భార్య చూసేసరికి లేకపోతే మామయ్య పాప లేదని చెప్పేసి పోయారు. అర్ధగంట వెతికారు, ఎక్కడ లేదు. లేకపోయేసరికి డైరెక్ట్ పోయి మేడం 7కి వెళ్ళిపోయింది మేడం. మళ్ళా 13 నైట్ 10కి, అది కూడా 13వ తారీఖు ఆగండి. మీ సస్పెక్టెడ్ మీ రిపోర్ట్ దాన్ని బట్టి కూడా మనకు గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏమి ఇవ్వాలనేది ఉంటుంది. ఆ రిపోర్ట్ ఏం రాక కూడా మనం ఏమంటే అక్కడ కేసేమో అక్కడ జరిగింది, పిల్లలేమో ఇక్కడ. కాబట్టి ఏడో తారీఖు జరిగితే 10 days దాకా బాడీ దొరకకుండా ఎవరు ఏందని ఇప్పటికైనా బయటకు వచ్చింది అసలు? ఇంకేమన్నా పర్సనల్గా డౌట్ ఉంటే మరి మనం పోలీసు వాళ్ళు తీసుకుపోయారు. నైట్ 10కి పాడి బయట మాట్లాడుకుని ఒకటి మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు కదా, ఆ రోజే చనిపోయి ఉండొచ్చా, ఒకరోజు ముందే ఆ రోజు సీసీ కెమెరాలు కూడా ఫుటేజ్ కూడా లేవట, ఎవరు తీసుకెళ్ళి చూడడానికి. వాళ్ళు అంటే మర్డర్ జరిగింది ఆ రోజా 2 రోజుల ముందా జరిగింది మీద గత కొన్ని సంవత్సరాల క్రితం కానీ ఇక్కడ గుట్టలలో కూడా అమ్మాయిని రేప్ చేసి చంపేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాము. ఇవన్నిటికి కూడా అంతం పలకాలన్నటువంటి లక్ష్యంతో వీటికి మూలంగా ఉన్నటువంటిది విచ్చలవిడిగా ఈ అత్యాచారాలు, హత్యలు చిన్నపిల్లల మీద ఇవన్నీ జరుగుతున్నాయి అంటే విచక్షణ కోల్పోయి దానికి మూలం గంజాయి, డ్రగ్స్ అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు గుర్తించే ఈరోజు వాటి మీద ఉక్కుపాదం మోపాలన్నటువంటి సంకల్పంతో అధికారులకు అందరికి కూడా ఎప్పటికప్పుడు పోలీసు అధికారులకు పూర్తి స్థాయిలో అధికారం ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేసి ఒక దిక్కు గ్రామాలలో ఉన్నటువంటి యువతను మరి వాళ్లకు అవేర్నెస్ ఇవ్వడము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ల అధికారంలో కల్తీ మద్యం ఏరులై పారింది. ఏలూరు జిల్లా చింతలపూడి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ ఆరోపించారు. సోమవారం జంగారెడ్డిగూడెం మండలం మధ్య ఆంజనేయ స్వామిని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ దర్శించుకున్నారు. చక్రదేవరపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు. చక్రదేవరపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి ద్విచక్ర వాహనాల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ జంగారెడ్డి మండలంలో కల్తీ మద్యం తాగి 27 మంది అనారోగ్యంతో చనిపోయారని తెలిపారు. అందరి సహకారంతో జంగారెడ్డిగూడెం మండలంను అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలు సంక్షేమమే కాకుండా అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని, ఎన్డీఏ కూటమికి ప్రజలిచ్చిన మెజారిటీ చారిత్రాత్మకమైనదని పేర్కొన్నారు. తన పేరు చెప్పి ఎవరైనా ఉద్యోగాలు ఇప్పిస్తా, ఏదైనా పనులు చేయిస్తా అంటే మాత్రం ఎవరూ నమ్మవద్దని సూచించారు. అలాంటివి మీకు ఎదురైతే నేరుగా తనను కలవాలని ఎమ్మెల్యే రోషన్ కుమార్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇది ఒక చరిత్ర, ఇది ఇంకా నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా ప్రజలు తీర్పడం జరిగింది. ప్రజలు సంక్షేమం కాదు అభివృద్ధి కూడా కోరుకుంటున్నారని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వానికి వారు విజయం అందించారు. మరి ఒక విజన్ ఉన్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుతుందనే నమ్మకం, విశ్వాసంతో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు మరి భారీ మెజారిటీతోటి ఎన్డీఏ కూటమి గెలిపించారు. నా మీద ఏదైతే నమ్మకం పెట్టి చింతలపూడి నియోజక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కష్టపడి గెలిపించారో వారికి
నేను అన్ని విధాలుగా అన్ని రకాలుగా అండగా ఒక అన్నలాగా తమ్ముడిలాగా వాళ్ళ ఇంట్లో బిడ్డలాగా ఉంటానని మీకు మాటిస్తున్నాను మీడియా ముఖం ద్వారా. ప్రధానంగా ఎటువంటి అజెండాతో చంద్రపూర్ నియోజకవర్గం ముందుకు వెళ్ళాలనుకుంటారు సార్? ఇప్పుడు రేపు వచ్చేసి మనము చూస్తే సీఎం గారు పోలవరం రావడం జరుగుతూ ఉంది. రాబోయే 100 రోజుల్లో చింతలపూడి నియోజకవర్గ సంబంధించి మాకంటూ ప్రణాళిక ఉంది. అసెంబ్లీ సమావేశాలు అయిన తర్వాత నేను అఫీషియల్గా ఓట్ తీసుకున్న తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేస్తామని కూడా మీకు చెప్తాము. బట్ మీకు మళ్ళీ చెప్తున్నాను, మేము 100 రోజుల్లో ఏం చేయాలో ఆ ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. ఒక్కసారి నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 100 రోజుల్లో మేము ఏం చేయబోతాము, అలాగే నాయకుల్ని కార్యకర్తల్ని ఈ యొక్క అభివృద్ధిలో ఎలాగా మేము వాళ్ళని దీంట్లో పార్ట్నర్స్గా చేసి చింతలపూడి నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి చేస్తామో మీకు మేము కొన్ని రోజులు చెప్తాము. ఓకే సార్. అలాగే చివరిగా మరి ఎవరైనా కూడా నా పేరు చెప్పి అది చేస్తాం ఇది చేస్తాం ఉద్యోగాలు ఇప్పిస్తామని మీరు చెప్పినట్లయితే మీరు డైరెక్ట్గా నన్ను అప్రోచ్ అవ్వచ్చు. ఒక కరప్షన్ సెల్ కూడా పెట్టబోతున్నాను.